అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓవైపు లోకల్ వార్ నగారా మోగింది, మరోవైపు బీసీల రిజర్వేషన్ల బాల్ హైకోర్టులో ఉంది. రిజర్వేషన్ల వ్యవహారం తేలితేనే లోకల్ పోలింగ్కు తెరలేస్తోంది. కోర్టులో చుక్కెదురైతే కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుంది? ఇక రిజర్వేషన్లపై మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ అంటుంటే ఇదంతా డ్రామా అంటూ కౌంటర్ ఇస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీలు. తెలంగాణ స్థానిక ఎన్నికల సమరానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లపై సర్కార్ రిలీజ్ చేసిన జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో అన్ని పార్టీల చూపు కోర్టు వైపు ఉంది. కోర్టులో రిజర్వేషన్ల వ్యవహారం తేలితేనే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కన్ఫ్యూజన్ ఓ కొలిక్కొస్తుంది. అయితే రిజర్వేషన్లపై కోర్టులో ఎదురుదెబ్బ తగిలితే కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. బీసీ రిజర్వేషన్లకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. జీవోతో అయిపోతుందనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే బీసీ రిజర్వేషన్లపై మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అక్టోబర్ 8న కోర్టు విచారణలోనూ రిజర్వేషన్లకు అనుకూలంగా అన్ని పార్టీలు వాదనలు వినిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదం, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనను వినిపించడానికి సోమోటోగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయపరమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. జీవోతోనే రిజర్వేషన్లు వస్తాయనుకుంటే ఇన్ని రోజులు డ్రామాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. నువ్వు నిజంగానే జీవో ఇస్తే జీవోతోనే అయ్యేదే ఉంటే ఎందుకు శాసనసభలో చట్టం చేసిందని ఆగినావు? ఎందుకు నువ్వు ఆ రోజు తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గర ఉందని చెప్పి ఇంతకాలం ఆగినావు? ఇదే ఎన్నికలు తెల్లారే పెట్టవచ్చు కదా. తెల్లవారే జీవో ఇచ్చి వచ్చిన నెలకు 2 నెలలకు ఒక జీవో ఇచ్చేసి ఇవాళ ఇచ్చిన జీవో, 1 నిమిషంలో ఇట్లా ఇచ్చిన జీవో ఇది 2 ఏళ్ల కింద ఇచ్చి కూడా పెట్టొచ్చు. మరి ఈ డ్రామాలన్నీ దేని కొరకు ఆగినావు? బీసీలకు 42% రిజర్వేషన్లతోని స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇవాళ కాకి లెక్కలు చెప్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తేనే నమ్మి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. తప్పకుండా వారికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి బీసీలంతా కూడా ఐక్యంగా పోతున్నారు. బీసీల రిజర్వేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా సహకరించాయి. అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు తెలిపాయి. ఇప్పుడు మీది బాధ్యత నిలబెట్టుకోవాల్సింది, అమలు చేయాల్సింది. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. బీసీ రిజర్వేషన్లపై అటు అధికార విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటుంటే ఇటు హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.